అందరికీ భోగి శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే భోగి పొద్దున భోగి మంటలు వేసుకొని, తర్వాత ఇలా దేవుడి దగ్గర ప్రసాదం అయితే వండుకుంటున్నాం. సో, ఇలా పాలు వేడి చేసుకొని, దీంట్లో నువ్వులు, ఇంకా చక్కెర కూడా వేసేసాం. అందులోనే కొంచెం రైస్ కూడా వేసేసి, అలా ప్రసాదం వండుకున్నామనమాట. సో, ఇలా మెల్లిగా కలుపుకుంటూ తర్వాత చెక్క పౌడర్‌నయితే వేసుకొని, ఇప్పుడు బాగా కలుపుకున్నాం. తర్వాత ఏంటంటే, ఇలా ప్రతి ఇంట్లో కూరాలనేది ఉంటది కదా! సో, మా సైడ్ ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా కూరాడికి బొట్లు అయితే పెట్టుకొని, మనం ఇందాక వండిన ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టేసి, ఇలా అరిటాకు పెట్టుకొని తినేసాం. తర్వాత పిండి వంటలనమాట. సో, ఇప్పుడైతే బియ్యాన్ని చెరుగుతున్నాం. పిండి గిన్నె దగ్గరికెళ్ళడానికి. అలా పిండినైతే పట్టించుకొని, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, వాటర్ అవన్నీ వేసుకుంటూ ఇలా కలుపుకున్నాం. సో, ఇలా కలుపుకున్నాక ఒక్కొక్క ముద్దలాగా చేసుకొని, ఇంక మనం మురుకులు చేసేసుకోవడమే. సో, ఇలా ఈ విధంగా ఒత్తుకున్నామనమాట రౌండ్‌గా. తర్వాత ఆయిల్ అయితే వేడి చేసుకొని, సో, ఆయిల్‌లో ఒక్కొక్కటైతే వేసుకున్నాం. సో, ఇలా చూసారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ బిళ్ళలైతే ఉంటాయి. ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అన్నయితే ఒత్తుకున్నాం. మా పెద్దమ్మ నేనైతే కలిసి. ఈ విధంగా చేసుకున్నాం. తర్వాత ఒకటి మంచిగా ఫ్రై చేసుకొని, తర్వాత సైడ్‌కి పెట్టేసుకున్నామనమాట. ఇంకా ముగ్గులకు టైం కాబట్టి ఇంక ముగ్గు స్టార్ట్ చేసాం. ఇది సంక్రాంతి ముందు రోజు నైట్, భోగి నైట్. సో, ఇలా ముగ్గయితే వేసుకున్నాం. చూసారు గదా! మా ముగ్గుని కామెంట్‌లో కామెంట్ చేయండి ముగ్గెలా ఉందో. సో, ఇలా ముగ్గయితే చాలా కష్టపడి వేశాను. ఇంకా సంక్రాంతి పొద్దున అయితే ఇలా ఇంగ ముగ్గేసాం గదా! ముగ్గుతో ఫోటో అయితే మ్యాండేటరీ కాబట్టి ఫోటో దిగేసామనమాట. ఇలా మంచిగా ముగ్గయితే ఏసుకొని తర్వాత ఇంగ మంచిగా చాయ్ పెట్టుకొని మనం మురుకులు చాయ్‌లో వేసుకొని తింటే ఎంత బావుందోనండి. ఇలా చాయ్ వేడి చేసుకొని తినేసామింక. సో, కామెంట్ చేయండి ఎంతమందికి చాయ్ ఇంకా మురుకులు ఇష్టమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more videos.